హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే హాలిడే అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. సో స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి, హాలిడే కదా అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఇరుగ్గా అయినా కూర్చొని నేను, మమ్మీ, పిన్ని, చెల్లి కూర్చున్నాం అన్నమాట. ఇంకా వారధి దగ్గరకు వచ్చేసాము. చూడండి, అంబేద్కర్ గారి స్టాచ్యూ వారధి మీద నుంచే కనపడుతుందంటే ఎంత పెద్ద విగ్రహమో మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి కనపడుతుందంటే దాన్ని చూడడానికి ఎంత యాంగ్జైటీగా ఉన్నామంటే మేము ఇంకా వచ్చేసామన్నమాట. సో జగన్ మామయ్యకి చాలా థ్యాంక్స్, అంబేద్కర్ గారి గ్రేట్నెస్ని మాకు తెలియజేసినందుకు. సో మ్యూజియం అయితే నిజంగా రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా అంబేద్కర్ గారు అక్కడ కూర్చున్నట్టే ఉంది. సో చాలా బాగుంది, మీరందరూ కూడా కంపల్సరీ చూడాలి. మా అన్నయ్య, మా అత్త అమెరికా నుంచి ఇంకా మేమందరం చూడడానికి వెళ్ళామన్నమాట. మా కేపీ బాబాయ్ అయితే అంబేద్కర్ గారి కమిటీలో ఒక మెంబర్. సో మా బాబాయ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్టాచ్యూస్ గురించి, ఫొటోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా పెద్దమ్మ, వదిన అయితే మా కోసం వాటర్ తెచ్చిచ్చారనమాట. ఇంకా మ్యూజియం అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. అస్సలు మనలాంటి పూర్ పీపుల్ ఎంతోమంది రోజు పొజిషన్లో ఉన్నామంటే అది ఆయన వల్లే. ఇంకా వెళ్ళేదారిలో ఒక చిన్న పాప సో క్యూట్, అసలు హార్ట్ షేప్ చూపిస్తుంది ఫ్రెండ్స్ కార్లో నుంచి మాకు. ఇంకా వీకెండ్ వస్తే ఈ విజయవాడలో కూడా ఏదో చెన్నై, హైదరాబాద్లో వెళ్ళినట్టుగా చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాఫిక్ ఉందని. ఇంటికి వెళ్ళే దారిలో జగన్ మామయ్య ఇంటిని చూసేసి వెళ్ళామన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా వీకెండ్కి పిక్నిక్లా ట్రై చేయండి. టికెట్ కూడా ఓన్లీ 5 రూపీస్. సో థ్యాంక్ యూ ఆల్.